బండి కిరణ్ కుమార్ గారు పైకి రావాలి. రాష్ట్రంలో బండి వందన గారు కూడా వేమిరెడ్డి దంపతుల్ని సన్మానిస్తున్నారు. ముందు గజమాలతో వారిని బండి కుటుంబ సభ్యులు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. పార్టీలోకి రావాలి, పైకి వేదిక మీదకి రావాలి. శ్రీధర్, ప్రశాంత్, నచికేత్, కరిముల్లా, కుంబ్లే, వినీత్ రెడ్డి, నవీన్, పచ్చ ప్రశాంత్, ఎస్కే కరిముల్లా, వరప్రసాద్, చిన్న అలియా చిన్న వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. ఇక్కడికి విచ్చేసిన సోదరి మనులకి, సోదరులకి, అదేవిధంగా జన సైనికులకి, ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీకి చేరిన సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి. మీ బాధ్యతలు, మీ సమస్యలు, మీ ఊరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను, నేను పాలకురాలిని కాదు, సేవకురాలిని. ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి అనునిత్యం ప్రతి పని నన్ను ముందు పెట్టి ఆయన చేయిస్తారు. అందుకని ధైర్యంతో ముందుకొచ్చాను నేను. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి, మరి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి, నెల్లూరుకి వలస వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న నాయకుడికి విచక్షణ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియడం కూడా లేదు. ఇలాంటి యువకులందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇలాంటి మహిళలందరూ కలిసి మహిళ గౌరవాన్ని నిలబెట్టాలి. ఒక మహిళగా నేను మీ ముందరికి వస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకేమైనా తెలుస్తుందా? ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు? మీరేం చేశారో జనంలో పోయి చెప్పండి. వాళ్ళని ఓటు అడగండి. వాళ్ళకి ఓటు కావాలంటే మీకు వేస్తారు, లేదంటే అవతల వాళ్ళకి వేస్తారు. అంతేగాని చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తా ప్రతిరోజు ఏదో ఒకటి, ఏది దొరకద్దా అని చూస్తే అది, లేదంటే డబ్బు డబ్బు డబ్బు. అక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది, ఇక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది, లేదంటే పార్టీ మారారు ఎవరు వెన్నుపోడుదారులు? మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూచుల్లాగా చూపించి డబ్బు పెట్టేస్తారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుపోడుదారులు. మేము కాదు. మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. అదే సేవ చేస్తాం. రాజకీయం అంటే సేవే అని మా భాష్యం అన్ని కూడా. నేను హెచ్చరికగా చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి, ఓటు అడగండి. మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని తట్టుకోలేక పదే పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వికృత చేష్టలు మానేయమని మీకు అందరికి చెప్తున్నాను. విజయసాయిరెడ్డి గారు, మీకు కూడా చెప్తున్నాను నేను, మీరు ఒక పదవిలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా. ఎవరూ లేక మీరు ఇక్కడికి వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి ఇక్కడికి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరుకి చెప్పండి, మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి, ఓటు అడగండి. అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని, నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి అని నేను హెచ్చరిస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. అనిల్ గంబ్లే అట్టే వాళ్ళ బ్రదరు కిరణ్ వీళ్ళిద్దరు చేరడం, అట్టే వాళ్ళ టీం అంతా యంగ్స్టర్స్ మొత్తం చేరడం చాలా సంతోషం. నార్త్ రాజపాలెం రావడం మేము వాళ్ళ కోసం వచ్చాము. ఈరోజు చేరికలు ఉన్నాయని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మామూలుగా ఈ మండలంలో మనకి ఓటు బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు. బట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడ కూడా మెజారిటీ తెచ్చుకుంటాం. ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి
ఓడిపోతారని మనసులో పడి రకరకాల డ్రామాలు వేస్తున్నారు. ఇవన్నీ చీప్ టాక్టిక్స్. నిన్న చూసాము, నిన్నేం చేశారు, మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ అని ప్రచారం, అది అయిపోయింది. దానికి నిన్న చెప్పాం. ఈ రోజు మళ్ళీ ఈమెదో మాట్లాడింది. వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు, వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనం ఏదో ఫ్రీగా మన బ్రదర్ కదా అని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమి పెద్ద మనుషులు వీళ్ళు, ఏం బుద్ధులో ఏంటంటే డిస్టర్బెన్స్ చేయడం మనుషుల్ని అందరినీ చేయండి. మీకు బుద్ధి ఉన్నంత చేయండి. భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు మీకు. ఈసారి నీకు చెప్తున్నా, నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తున్నావు కూర్చోబెట్టుకొని, మంచిది కాదు. నీకు కూడా ఓ రోజులు వస్తాయి, నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు. ఈ ఎలక్షన్లు అనేది ఓ నెల, ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే. ఆ రోజైనా బాధపడతావు. మీకు చెప్తుండా, మీ అందరికీ చెప్తుండా, భగవంతుడు మీకు ఏం చూపిస్తాడో ఆ రోజు విపిఆర్ గుర్తు వస్తాడు మీకు. మీ అందరికి నేను కోరుకునేది ఒకటే, మీ అందరూ ప్రశాంతికి సైకిల్ గుర్తేసి గెలిపించండి. మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ దుర్మార్గం ఇట్టే ఉంటది. అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి. మీ అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషం ఈ గ్రామం రావడం.